పోలవరానికి 12,127 కోట్లు చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పిండు. చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పిండు. కానీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎవరు వస్తారు? దీంట్లో ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు చెప్పిండు. మరి కేంద్రానికి పేరు వస్తుందా? చంద్రబాబు నాయుడు వచ్చింది కాబట్టి మళ్ళీ పోలవరం స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు వచ్చింది కాబట్టి అమరావతి స్టార్ట్ అయింది. కానీ కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, కేంద్రం సపోర్ట్ చేసింది, అందులో బీజేపీ జనసేన ఉందని ఆ రెండు పార్టీలకు ఇంతకుముందే చెప్పినా సేమ్ ఇది కూడా అట్లనే. ఆ రెండు పార్టీలకు పేరు వస్తుందా? నరేంద్ర మోడీ ఇచ్చిండని చెప్తారా? ఎన్ని డబ్బులు ఇచ్చినా 2018లో మోసం చేసి చంద్రబాబు నాయుడు ఇదే నరేంద్ర మోడీని, అమ్మను, వాళ్ళ భార్యను కూడా తిట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రతిసారి గుర్తు చేయాలి. రేపు పొద్దుగాల మళ్ళా ఇదే మాట మార్చడం నమ్మకం ఏంది చంద్రబాబు నాయుడు? ఇవాళ పోలవరంకు ఇన్ని నిధులు వచ్చినాయి కదా, పోలవరంకి ఇన్ని నిధులు వస్తే మరి భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని, బీజేపీ వల్లనే అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ ద్వారా చెప్పించాలి కదా. జనసేన పార్టీ కూడా అందులో భాగస్వామ్య పక్షంగా ఇగో మేము కూడా ఉన్నాము, ఇందులో అంతే పేరు మాకు కూడా రావాలనేటువంటి మాట చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఇగో ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తుంది. ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తుంది. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. పోలవరానికి ఇప్పుడు స్మార్ట్ సిటీలు 2 ఇచ్చిర్రు, ఆ ఓర్వకల్లు, కొప్పర్తి. ప్రధానికి కృతజ్ఞతలు. ఎక్కడైనా ప్రధానమంత్రి బొమ్మేస్తారా? ఓర్వకల్లులో, కర్నూలు దగ్గర ఓర్వకల్లు దగ్గర ప్రధాని బొమ్మేసి ఇగో ప్రధాని వల్ల అభివృద్ధి జరిగిందంటారా? లేదు. మళ్ళీ పేద చంద్రబాబు నాయుడు బొమ్మేస్తారు, బీజేపీ వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు, జనసేన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. పోలవరం దగ్గర నరేంద్ర మోడీ బొమ్మ పెడతారా? పెట్టరు. ఎక్కడైనా సరే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు నరేంద్ర మోడీ ద్వారా వచ్చినాయని బీజేపీ వాళ్ళకు తెలివి ఉంటే, జనసేన వాళ్ళకు నాయకులకు తెలివి ఉంటే, నిజంగా మీరు జ్ఞానవంతులైతే, మీ పార్టీ భవిష్యత్తు మీద మీకు నమ్మకం ఉంటే, మీరు తెలుగుదేశం పార్టీ భజన చేయకుండా మీ సొంత పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసే నాయకులైతే, మీ రెండు పార్టీల వాళ్ళు ప్రతి చోట తెలుగుదేశం తోటి, చంద్రబాబు నాయుడు తోటి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయో అవన్నీ ఆయనతోటే చెప్పించి రికార్డెడ్గా ఉంచాలి. రేపు పొద్దుగాల ఆయన మాట మార్చినా కూడా ఇగో అప్పుడు ఇట్లా చెప్పినావు భయ్, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావని మళ్ళా రుజువుల కోసం ఉపయోగపడుతుంది. ఈ రికార్డులన్నీ తీసి పెట్టుకోవాలి బీజేపీ నాయకులు, రేపు జనసేన నాయకులు. రేపు తెలుగుదేశం పక్కకు పోయినా సరే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇగో చంద్రబాబు నాయుడు మోసం చేసిండు, బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం, కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం పనిచేసిందనేటువంటి మాట చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఆలోచన చేయాలి. సో పోలవరం నిధులన్నీ కూడా కేంద్రమే ఇస్తే ఎందుకు పూర్తి కావట్లేదు? కేంద్రం సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థనే అక్కడ పెట్టుకొని ఒక అధికారిని నియమించుకొని కేవలం 4-5 ఏళ్లలో పూర్తి చేసుకుంటే ఈ లొల్లి ఉండదు. 10 ఏళ్ల దాకా, 5 ఏళ్లలో పూర్తి కావాల్సింది 10 ఏళ్ల దాకా కాకుండా పోతుంది. సరే ఒక ఏడాది అటు ఇటు అయితే అవుతుండొచ్చు, కానీ ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇవి జరిగేటువంటి అంశాలు. దీనికి ఉన్నటువంటి ఇది కూడా